హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను బోటి కర్రీ చేశాను. అబ్బా చాలా బాగా కుదిరింది. సో అంతేకాదు గోంగూర బోటి కూడా ప్రిపేర్ చేశాను. సో మీకు నచ్చిద్దని చెప్పి నా స్టైల్లో నేను వండిన రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. సో మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను బోటిని క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బోటిని క్లీన్ చేయడం అనేది మీకు తెలిసిందే, చాలా కష్టం అబ్బా, కానీ కర్రీ చేయడం చాలా ఈజీ. ఇక్కడ గోంగూర అయితే బాగా ఉడికిచ్చేసుకున్నాను చూడండి, ఎందుకంటే గోంగూర బోటి కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి. గోంగూర బాగా ఉడికిపోయింది కాబట్టి నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ మీద డేక్ష పెట్టుకుని అందులో వాటర్ వేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నానంటే, నేను బోటి ఎంత క్లీన్ చేసినా కూడా అందులో ఎంతో కొంత నీసు వాసన ఉంటుంది కదా, సో అది పోద్దని చెప్పి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ వాటర్ వేడెక్కిన తర్వాత అందులో ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న బోటిని అయితే వేసేసాను. అందులో పసుపు కూడా వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు అయితే పెట్టాల్సిందే. ఇంకా ఈ ప్రాసెస్లో మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. మసాలా అయితే ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్. నేను తీసుకున్న మసాలాలు ఏంటంటే అల్లం వెల్లుల్లి, కొబ్బరి, తర్వాత ధనియాలు, గజగజాలు, లవంగాలు, పట్టా, ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ మసాలాతోనే నేను బోటి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను కాస్త ఎక్కువ మసాలాని తీసుకుంటున్నాను, ఎందుకంటే కర్రీలో వేసిన తర్వాత మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. మసాలా 4-5 డేస్ మాత్రమే స్టోర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత టేస్ట్ అనేది ఉండదు, అంటే ఘాటు ఉండదు కాబట్టి 4-5 డేస్లో అయ్యేలాగా చూసుకుంటాను. సో చూడండి, మసాలా అనేది పేస్ట్ అయిపోయింది, మిక్సీ పట్టించేసాను ఇంకా బాగా. తర్వాత మనకు వాటర్ అయితే ఇక్కడ పొంగొచ్చింది చూడండి. ఇలా పొంగొచ్చిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. బోటి చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్, కానీ కర్రీ వండడం అనేది చాలా ఈజీ అనమాట, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. బోటి తింటే నడుముకి మంచిది అంటారు, అంటే నడుము పెయిన్ ఉంటుంది కదా కొంతమందికి, ఆ పెయిన్ తగ్గిద్దంట. హెల్తీ కూడా చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. కొంతమందికి బోటి ఎలా క్లీన్ చేయాలో తెలియదు, సో అలాంటి వాళ్ళు కామెంట్ చేయండి, ఎలా బోటి క్లీన్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. బోటి కర్రీ తయారు చేయడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి ఏ కర్రీ చేసుకోవాలన్నా కూడా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బోటిని వేసేసుకున్నాను. అందులో మసాలా వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత కారం వేసుకోవాలి. నీసు కాబట్టి కారం కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను, టేస్ట్ కోసం బాగుంటుంది. ఇంకా ఇందులో సరిపడా పసుపు వేసుకుంటున్నాను, ఇంకా సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. సో మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి, అంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. పప్పు గుత్తితో గోంగూరని మెత్తగా ఇనుపుకోవాలి. పప్పు గుత్తి లేకపోతే ఒకసారి మిక్సీలో పట్టించుకోవచ్చు, మరి పేస్ట్ లాగా కాకుండా ఒక్కసారి తిప్పితే చాలు, సరిపోద్ది. గోంగూర ఉడికించేటప్పుడు ఏమేమి వేసాను ఏంటనేది మీకు తెలుసుకోవాలని ఉందా? సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు గోంగూరలో ఏమేమి వేసి ఉడికించాను అనేది చూపిస్తాను, అంటే నా స్టైల్లో గోంగూర ఎలా వండాను అనేది చూపిస్తాను. ఇక్కడైతే ఆయిల్ పైకి వచ్చేసింది. ఇంకా నేను పెరుగు వేసేసుకున్నాను. పెరుగు ఎందుకు వేసానంటే టేస్ట్ కోసం అన్నమాట, చాలా బాగుంటుంది. అందులో ఎంతో కొంత నీసు వాసన ఉన్నా అది కూడా పోద్ది, అందుకే నేనైతే పెరుగు వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అందులో వాటర్ వేసేసుకుంటాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అసలు బోటి కర్రీ అనేది. ఇందులో వాటర్ వేసేసుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. విజిల్స్ అయితే బోటిని బట్టి ఉంటుంది, అంటే ముదురు బోటి అయితే ఎక్కువ విజిల్స్ రావాలి, అదే లేత బోటి అయితే తక్కువ విజిల్స్ వస్తే సరిపోద్ది. అప్పుడే బోటి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, ముక్క కూడా బాగా ఉడికి తినడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టేస్తున్నాను. 18 విజిల్స్ వచ్చేంత వరకు అయితే నేను పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఒకసారి ఓపెన్ చేద్దాం, అయిందా లేదా చూద్దాము. కొంతమందికి కుక్కర్ పెట్టడం రాదండి, కుక్కర్ పెట్టడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే కొంతమంది కుక్కర్ పెట్టిన తర్వాత టాప్ అనే సౌండ్ వచ్చింది, పేలిపోయింది, అది ఇదని అంటున్నారు. కుక్కర్ పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఒక్కసారి దాన్ని వాటర్లో తడుపుకోవాలి. అందులో నల్లటి రబ్బర్ ఉంటుంది కదా, అది కూడా తడుపుకోవాలి. కుక్కర్ని కూడా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇంకా అలా తడిగా ఉన్నప్పుడు మనం ఒకసారి అందులో సెట్ చేసుకుని రౌండ్ తిప్పుకోవాలి, రౌండ్ తిప్పి పెట్టుకోవాలి. కొంతమంది విజిల్ తీసేటప్పుడు కూడా డైరెక్ట్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేయగానే తీసేస్తారు, అలా కూడా తీయకూడదు, టప్ అనే సౌండ్ వచ్చింది ఫ్రెండ్. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక స్పూన్తో మనం విజిల్ దగ్గర అలా లేపి పట్టుకోవాలి. అందులో ఉన్న ఎయిర్ అంతా పోద్దన్నమాట, పోయిన తర్వాత ఆ సౌండ్ ఆగిపోద్ది. ఇంకా తర్వాత మనం ఆ విజిల్ తీసేసుకోవాలి, అంతే.
సో ఇక్కడ చూడండి బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను రెడీ చేసుకున్న సగం బోటీని అయితే సగం గోంగూరలో వేసేసుకొని కలుపుకున్నాను. సగం బోటి కర్రీ అయితే ఇంకా అలా పెట్టుకున్నాను అనమాట. కొంతమంది బోటి కర్రీ ఇష్టంగా తింటారు, కొంతమంది గోంగూరలో కలుపుకొని గోంగూర బోటి ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే బోటి కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటారు. బోటి ఎక్కువగా ఉన్నప్పుడు నేనైతే గోంగూరలో వేసి గోంగూర బోటి ప్రిపేర్ చేస్తాను. అదైతే నెక్స్ట్ డే తినడానికి చాలా బాగుంటుంది. సో చూసారు కదా, నా స్టైల్లో అయితే బోటి కర్రీ ప్రిపేర్ చేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా బోటి కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా బోటి గోంగూర కూడా చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మీకు బోటి కర్రీ ఇష్టమా లేదా గోంగూర బోటి ఇష్టమా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాన్ వెజ్ తినే వాళ్ళకి బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ గోంగూర బోటి కూడా రెడీ అయిపోయింది. వెజ్ తినేవాళ్ళు ఉన్నారు కదా, సో ఎవరో కాదు ఫ్రెండ్స్, మా పిల్లలే. వాళ్ళు బోటి కర్రీ తినరు అన్నమాట. సో వాళ్ళ కోసం అని చెప్పి ప్లెయిన్గా గోంగూర కూడా నేను పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఒక అప్పడం కూడా ఫ్రై చేసేసి వేసేస్తే ఇంకా సరిపోద్ది, వాళ్ళకి కడుపు నిండా తినేస్తారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇటు వెజ్ వాళ్ళు తినొచ్చు, ఇటు నాన్ వెజ్ వాళ్ళు కూడా తినొచ్చు. సో నా స్టైల్లో అయితే ఇటు గోంగూర బోటి అండ్ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మా అమ్మాయికి అయితే అన్నం వేస్తున్నాను చూడండి. మా అమ్మాయి అయితే అన్నం చాలా అంటుంది. మా అమ్మాయికి ఈ అన్నమే ఎక్కువ అన్నమాట. అందులో గోంగూర వేసుకొని ఒక అప్పడం వేసుకొని ఇచ్చేస్తే ఇంకా ఇష్టంగా హ్యాపీగా తినేసిద్ది. మా అబ్బాయి కూడా అంతే ఫ్రెండ్స్. ఇంకా బోటి తినేది ఫైనల్గా నేను మా వారు మాత్రమే. సో నేనైతే ఫస్ట్ వేసేసుకుంటున్నాను బోటి కర్రీ అండ్ గోంగూర బోటి. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందా ఏంటా అనేది మీకు చెప్తానమాట టేస్ట్ చేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఇంకా గోంగూర బోటి కూడా వేసుకున్నాను నేను, అది కూడా టేస్ట్ చేద్దామని. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. అసలు సూపర్ అంటే సూపర్ అబ్బా. అసలు మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనం గోంగూర చేసుకున్నప్పుడు బోటి చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే అసలు ఎంత అన్నం అన్నా తినొచ్చు, చక్కగా కడుపు నిండుగా తినొచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. బాయ్.